ఇక్కడ చూసిన సంతృప్తి లేని జీవితాలు, ఇవన్నీ దేవుని నియమాలు పాటించడం లేదు, దేవునికి ఇచ్చి దేవుని ఘనపరచడం లేదు. కాబట్టి వారికి సమృద్ధి లేకుండా అయిపోతుందని వాక్యంలో మనం చూస్తున్నాం. మొదటి మనం చూస్తున్నాం ఎలాగూ దేవుని ఘనపరచాలి అంటే నీ రాబడిలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో భాగము ఇచ్చి దేవుని ఘనపరచాలి. అప్పుడు నిన్ను దేవుడు విస్తారముగా ఆశీర్వదిస్తాడని. రెండవది దేవుణ్ణి ఏ విధంగా ఘనపరచాలి అన్నప్పుడు సామెతల గ్రంథం 14:31 ఉంది, నీవు బీదలను కనికరించటం దేవుణ్ణి ఘనపరచుటతో సమానం. సామెతలు 14:31 చూడండి. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. చాలా మంది బీదలను బాధిస్తూ ఉంటారు, కానీ వాక్యం అలా లేదు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కనికరించువాడు దేవుని ఘనపరచువాడు, బీదలకు ఇచ్చువాడు దేవునికి అప్పిచ్చువానితో సమానుడని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. బీదలు, పేదలు, అంగవైకల్యం గలవారు, లేక తల్లిదండ్రులు లేని అనాథులు, లేక విధవరాళ్ళు, వీళ్ళందరినీ పరామర్శించడం చాలా అవసరం. బీదలను కటాక్షించేవాడు ధన్యుడని వాక్యంలో ఉంది. అటివాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. మూడవది చూసినప్పుడు దేవుడు మనకిచ్చే విశ్రాంతి దినం, సబ్బాతు దినం అని అంటారు దాన్ని పాత నిబంధనలు. కానీ మనకు అది సబ్బాతు దినం, ఆదివారం దేవుని ఆరాధించే దినంగా మనం భావిస్తున్నాం. చాలా మంది ఈ దినాన్ని ఘనపరచరు. దేవుడు ఏర్పాటు చేసిన దినమై ఉన్నది, దీన్ని నువ్వేం చేయాలి? ఘనపరచాలి. ఇది ఆరాధించే దినం అని మర్చిపోకూడదు. నీవు దేవుని ఆరాధించే దినం, మరి ఏ పని కూడా పెట్టుకోకూడదు. ఆయనను ఘనపరచాలి, ఆయనను ఆరాధించాలి. ఆరాధన ఎందుకు చేయాలి అన్నప్పుడు నీకు 7 దినాలు ఇచ్చాడు వారంలో, 6 దినాలు నీ సొంత పనులు చేసుకుంటున్నావు. ప్రాణమునకు ఆయుస్సునకు మూలమైన వాడెవడు? దేవుడే. ప్రాణమునకు ఆయుస్సునకు మూలమైన వాడిని నీవు ఘనపరచాలి. అది నీ యొక్క కర్తవ్యమై ఉన్నది. పాటలతోనూ కీర్తనలతోనూ మరి ఆయన సన్నిధి అనుభవించి దేవుని బిడ్డల సహవాసం పొందుకోవడం, దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని వినడం, ప్రార్థనలు, భక్తుల ప్రార్థనలు మీ జీవితానికి ఎంత అవసరం. ఇవన్నీ పొందుకోవాలి అంటే నువ్వు దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం నేర్చుకుంటున్నాము. యెషయా 58 చూడండి. నా విశ్రాంతి దినమున, మనం అది ఆదివారంగా ఎంచుకుంటున్నాం ఆరాధించే దినం. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీ ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినెడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. దేవుని ఆరాధించాలి. ఆదివారం ఒక ప్రశస్తమైన దినంగా, అంటే కొందరు అంటారు నాతో, అమ్మా 6 దినాలు మేము ఉద్యోగాలకు వెళ్తాం, దొరికిందే ఒక ఆదివారం, ఆ రోజే మేము పనులన్నీ చేసుకోవాలి. దేవుడు ఇస్తాడు శక్తి ఆ పనులు చేయడానికి కూడా, కానీ మొట్టమొదటగా దేవుని ఆరాధించడానికి, మరి దేవునికి ప్రాధాన్యత ఇవ్వడానికి మర్చిపోకూడదు. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. యూ విల్ బి లూజింగ్ మెనీ బ్లెస్సింగ్స్ ఇఫ్ యూ డోంట్ డూ ద థింగ్స్ గాడ్ కమాండ్స్. ఇది యెహోవా వాక్ అంటున్నాడు. దేవుడు సెలవిచ్చిన మాట వినకుంటే దీవెనలు మనం పోగొట్టుకుంటాం. ఇక్కడ నువ్వు దేవుని యందు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. ఈ ఆశీర్వాదాలన్నీ పోతాయి నీవు దేవుని గణపరచకుండా. మరి దేవుని ఆరాధించే దినము లోక వార్తలు చెప్పుకోవడం, లోక వ్యాపారంలో నీవు తిరగడం, అది ప్రతిష్ఠితమైన దినంగా ఎంచకపోవడం నష్టానికి కారణంగా ఉంటుంది. 4వది చూడండి, దేవుని గణపరిచే విధానం పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుని గణపరచడం. మొదటి మనం చూసిన రాబడిలో 10వ భాగం నీకు కలిగిన వాటిలో మరి భాగం ఇచ్చి దేవుని ఘనపరచడం. 2వది బీదలను నీ దృష్టిలో ఉంచుకొని వారికి సహాయం చేయడం, దేవుని ఘనపరచడం. 3వది మనం చూసినాం, దేవుడు మనకిచ్చిన విశ్రాంతి దినాన్ని మనం ఆయన ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఘనపరుస్తున్నాం. 4వది పరిశుద్ధ జీవితం ద్వారా దేవుని ఘనపరచడం. పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత లేకుండా మనం దేవుని చూడలేము, దైవ కార్యాలు చూడలేము. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. దొంగతనము, వ్యభిచారము, మరి విగ్రహారాధన, దేవుని ఆజ్ఞలను మీరడం, ఇవన్నీ కూడా దేవుని అవమానపరిచే కార్యాలు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. ఎలాగ దూరంగా ఉండాలి? ఈ పాపాలు చేయకుండా, ఈ పాప ప్రపంచంలో ఉండి ఇవన్నీ మనకు అంటకుండా ఎలాగుంటుంది? ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలని యాకోబు పత్రికలో రాస్తున్నాడు. ఎలాగ సాధ్యం? తప్పకుండా దేవుని బిడ్డలకు సాధ్యమవుతుంది. ఎందుకంటే వారి దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయి. ప్రార్థన,
వారి దగ్గర ఉంది విశ్వాసం, వారి దగ్గర ఉన్న దేవుని వాక్యం, వీటన్నిటి చేత వారు కడగబడుతున్నారు. కాబట్టి తప్పకుండా మాలిన్యము అంటకుండా దేవుడు వారిని భద్రపరుస్తాడు. పరిశుద్ధ జీవితం జీవించడం ద్వారా నువ్వు దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నావు. 5వ చూసినప్పుడు దేవుడు మనకు అనేకమైన మేళ్లు చేస్తున్నాడు. కానీ కొందరి అలవాటు ఏంటంటే దేవుడు చేసిన మేళ్లు అనుభవించడం మర్చిపోవడం. వారికి గుర్తుండ దేవుడు ఏం చేశాడు. వారి జీవితంలో చేసిన మేళ్లను స్మరించుకోవడం, వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అలవాటుగా ఉండాలి. స్తుతి యాగము అనే వాక్యంలో ఉంది. స్తుతి యాగం చేయాలి అంటే నీవు దేవుని మహిమపరచాలి. అపొస్తలుల కార్యం 12:23 చూసినప్పుడు ఒక రాజు దేవుని మహిమపరచలేదట. అప్పుడు వెంటనే దేవుడు అతన్ని మొత్తినందుకు పురుగులు పడి ప్రాణం విడిచినని అపొస్తలుల కార్యం 12:23 అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చూడండి, ఎంతసేపు దేవుడు ఒకరిని నశింపజేయడానికి హేరోదు రాజు దేవుని మహిమపరచలేదు. స్వశక్తి మీద ఆధారపడుతున్నాడు, తను తాను హెచ్చించుకుంటున్నాడు. దేవుని మహిమపరచలేదంట, దేవునికి తగిన మహిమ ఇవ్వలేదట. దేవుడు మొత్తగానే పురుగులు పడి ప్రాణం విడిచినట్టు వాక్యంలో చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు రాజు హిజ్కియా మరణకరమైన రోగం నుండి విడుదల పొందినాడు. కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు. రోగం నుండి విడుదల పొందినాడు. రోగం నుండి విడుదల పొందిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినాడు. ఇంకొక రాజు అతన్ని చూడ్డానికి వచ్చాడు. చూడ్డానికి వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పేది పోయి, మరణకరమైన రోగం నుండి దేవుడు నన్ను విడిపించినాడు, నా ప్రార్థన విన్నాడు, నా కన్నీళ్లు చూసినాడు, నా ప్రార్థన అంగీకరించినాడు, దేవుడు నన్ను బాగు చేసినాడన్న సాక్ష్యం కాదట. దేవుడు చేసిన మేలు చెప్పకుండా అతని ఇంటిలో ఉన్న సామాగ్రిని, అతనుకున్న వెండిని, ధనాన్ని, బంగారాన్ని ఇవన్నీ కూడా ప్రదర్శనకు పెట్టాడు. దేవుడు వెంటనే హిజ్కియా రాజును శిక్షించినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇవన్నీ నేర్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మన జీవితంలో ఉండాలి. ఇఫ్ యూ డూ నాట్ ఆనర్ గాడ్, గాడ్ విల్ డిస్పైజ్ యూ. నేను తృణీకరిస్తాడు దేవుడు. నువ్వు తృణీకారం పొందుతావు ప్రజల చేత. నీ జీవితము పతనానికి జారిపోతుంది. నువ్వు దేవుని ఘనపరిచినప్పుడు దేవుడిని అంచెలంచెలుగా క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు అనే సంగతి మరవకూడదు. 6వ కార్యం చూడండి, దేవుని మహిమపరిచే విధానం. హౌ టు ఆనర్ గాడ్. దేవుని చిత్తము నెరవేర్చడం వలన దేవునికి మహిమ తీసుకొస్తున్నావు. యూర్ ఆనరింగ్ గాడ్ బై డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము జరిగించువాడు నిత్యము నిలుస్తాడు. దేవుని చిత్తము జరిగించకుండా ఉండే వారికి ఒక్క దెబ్బ కాదట. లూకా సువార్త 12:47 ఉంది. దేవుని చిత్తము చేయుట ఎరిగి దాన్ని చేయకుండా ఉండే వారికి అనేకమైన దెబ్బలు తగులును అని వాక్యంలో చూస్తున్నాం. బంగారం కొలిమి, వెండికి మూస తగినదట. అంటే బంగారాన్ని కొలిమిలోనే వేసి పరిశుద్ధపరుస్తారు. భక్తులకు శ్రమ కలుగుతుంది, విశ్వాసులకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ కొలిమిలో వారు పవిత్రపరచబడుతున్నారు. వారు మెరుస్తున్న బంగారం వలె, ఆ శుద్ధ సువర్ణం వలె వారు కనబడుతూ ఉన్నారు. దేవుని నామము అన్యజనులలో దూషింపబడకుండా దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యంలో చూస్తున్నాం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరమందున్న దేవుణ్ణి ఏం చేయాలట? మహిమపరచాలంట. మీ మంచి పనులు చూసి, మీ సహనం చూసి, మీ ఓర్పు చూసి, మీ ప్రార్థనా జీవితాన్ని చూసి, మీ వాక్య పఠన చూసి, మీరు దేవుని కార్యాల్లో చూపుతున్న ఆసక్తిని చూసి, మీరు పేదలను బీదలను ఆదరించడం చూసి, మీరు దేవుని ఆలయంకు పరిగెత్తుకొని ఆరాధనలో రావడం, పాల్గొనడం చూసి, ఈ కార్యాలన్నీ చూసి ఇతరులు అన్యజనులు మీ సత్క్రియలను చూసి పరమందున్న దేవుణ్ణి ఏం చేస్తారట? మహిమపరుస్తారట. చూడండి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. దేవుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం నెరవేర్చడానికి నీకు సిద్ధపాటు ఉండాలి. దాని తర్వాత కావలసినవన్నీ కూడా దేవుడు అమర్చి నీకు ఇస్తాడు. నువ్వు దేవుని కనపరచు, దేవుడే చూసుకుంటాడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయాలి, పవిత్రమైన జీవితం జీవించాలి. అన్ని కార్యాలు దేవుడే చూసుకుంటాడని చెప్పింది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం. దేవుని స్తోత్రం. ఇలాగూ మనం దేవుని కనపరచాలి. ప్రతి అవసరత ఆయనే చూసుకుంటాడు. తర్వాత 7వ కార్యం మీరు చూడండి, సాతానును ఓడించడం ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. విశ్వాసి సాతానుకు బానిస కావడం కాదు, ప్రతి అడుగులో సాతానును ఓడించడానికి సిద్ధమైపోవాలి. అంటే దేవుని స్వరానికి నువ్వు లోబడాలి. సాతానుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ యేసు తన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. నీ మంచి కాపరి స్వరం నువ్వు వినాలి, ఆయన అడుగుజాడుల్లో నడవాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. మరి సాతాను శోధిస్తే ఏం చేయాలి? శోధన అందరికీ వస్తుంది. శోధన జయించువాడు ధన్యుడు. మరి శోధించడానికి శోధకుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనలో జయం పొందుకోవాలి.
బలహీనతలో ఆయన బలమిస్తాడు. నీకు వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఇచ్చాడు సాతాను ఛేదించడానికి. విశ్వాసం అనే డాలిచ్చినాడు దుష్టుని అగ్ని బాణములన్నీ కూడా ఆర్పివేయడానికి. నువ్వు దేవుని కార్యాలు చేయాలి, సాతాను ఓడిపోవాలి అంటే నీ జీవితంలో. వాక్యంలో పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తూ 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ప్రభువులో మీరు మహాశక్తివంతులుగా ఉండాలి. మరి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మీరేం చేయాలి? ధరించుకోవాలి. సాతాను జయించాలని మంచి ఉపదేశం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 8వ మాట, నీవు దేవుని ఘనపరచడానికి ఎలాగూ దేవుని ఘనపరచాలంటే దేవుని సేవించడం ద్వారా నువ్వు దేవుని ఘనపరచు. బై సర్వింగ్ గాడ్. మొట్టమొదట దేవుని యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించడం దేవునికి ఘనత. బాప్తిసం తీసుకోవడం దేవునికి ఘనత. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం, ఆ ఉనికిలో నీవు జీవించడం, అది దేవునికి ఘనత. తిరిగి ఈ శక్తి పుంజుకొని దేవుని సేవ చేయడం, అది దేవునికి ఘనత. వాక్యంలో ఉంది, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని వాక్యం ఉంది. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. సేవ చేయడానికి ఏ అవకాశం ఉన్నా దాన్ని పోగొట్టుకోకూడదు. దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు తలాంతిస్తే వాడుకోవాలి. పాటలు పాడడానికి తలాంతిస్తే వాడుకోవాలి. ఇతరుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయడం ఒక తలాంత అయితే దాన్ని వాడుకోవాలి. ఇలా నీవు నీ జీవితంలో దేవుడిచ్చిన తలాంతులను దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడడం, అది దేవుని ఘనపరచడం అనే 8వదిగా మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు 8 విధానాలు చెప్తాను. ఒకటి, నీ రాబడిలో మరి 10వ భాగం ఇచ్చి నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి దేవుని గణపరచాలి. మరి బీదలను కనికరించువాడు దేవుని గణపరచువాడు. మరి దేవుడు ఏర్పాటు చేసిన ఆ విశ్రాంతి దినాన్ని, ఆ ఆరాధన దినాన్ని గణపరచడం, దేవుని గణపరచడం. పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా దేవుని గణపరుస్తున్నావు. దేవుడు చేసిన ఏ మేలు కూడా మర్చిపోకుండా దాన్ని ప్రజల్లో వివరిస్తున్నావు, దాన్ని కీర్తిస్తున్నావు, దేవుని మహిమపరుస్తున్నావు. అది దేవుని మహిమపరిచే విధానం. దేవుని చిత్తము నెరవేర్చడం, దేవుని ఘనపరచడం. దేవునికి స్తోత్రం. సాతాను ఓడించడం, దేవుని ఘనపరచడం.